బీమా పథకాన్ని వెంటనే ఇవ్వాలి. పంటల నష్టమైన రైతాంగానికి నష్టపరిహారం, పంటల నష్టమైన రైతాంగానికి నష్టపరిహారం. ఉపాధి కూలీలు కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలి. ఉపాధి కూలీలకు కనీస వేతనం రోజుకు 600 రూపాయలు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలని కల్పించాలి. ఉపాధి కూలీలకు 200 పని దినాలని ఉపాధి కూలీలకు 200 పని దినాలని ఉపాధి కూలీలకు కనీస వేతనం 600 రూపాయలు. వర్ధిల్లాలి కార్మిక రైతాంగ పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక వర్గ రైతాంగ పోరాటాలు. ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామె చంద్రనని ఈ ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుతున్నాం. 5 నిమిషాలు ఎవరైనా పాటించాలి. ఎస్కేఎం సంఘంలో భాగస్వాములైన రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ బయ్యారంలో జరిగే ధర్నా కార్యక్రమంలో చేసిన మిత్రులారా, 2020లో నరేంద్ర మోడీ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో రైతాంగం సంఘటితమై పెద్ద ఎత్తున ఢిల్లీ దగ్గర 13 నెలలు విరామమైన మనిషిని రాత్రి పగలు లేకుండా అక్కడే పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అనివార్యంగా ఏదైతే పార్లమెంటులో నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తుల వెప్పుబంధనం తీసుకొచ్చిన నల్ల చట్టాలని అనివార్యంగా మళ్ళీ పార్లమెంటులోనే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టి వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకున్న తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన నేపథ్యంతో ఆ సమ్మెని ఆ ధర్నాన్ని విరమించారు. కానీ పాలకవర్గ పార్టీలైనటువంటి పార్టీలు ఇచ్చిన హామీని విస్మరించి నేటి వరకు కూడా అమలు చేయకుండా తమ పబ్బాన్ని గడుపుకునేటువంటి ఒక నేపథ్యంలో ఉన్న రీత్యా అనివార్యంగా మళ్ళీ ఎస్కేఎం మోర్చా పిలిపించింది. 26వ తారీఖుకి మన పోరాటాన్ని మొదలుపెట్టినటువంటి రోజు. ఆ రోజును జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పినటువంటి పిలిపించింది. ఈ పోరాటం అనేది స్వతంత్ర పోరాటం అనంతరము భారతదేశంలో వచ్చిన గొప్ప పోరాటం. ప్రపంచవ్యాప్తంగానే దీనికి చాలా వివరణ ఇచ్చినటువంటి ఒక పిలుపు. ఇలాంటి రైతాంగము స్వాతంత్ర ఉద్యమ తరంలో పెద్ద ఎత్తున చేశారు. అప్పటి నుండి 77 సంవత్సరాలు నిండినా కానీ అలాంటి పోరాటం రాలేదు. అలాంటి గొప్ప పోరాటము భారతదేశంలోనే చరిత్రాత్మకమైన పోరాటంగా అన్ని పేపర్లు మేధావులు కూడా కీర్తించారు. అలాంటి పోరాటాన్ని వాస్తవంగా నినాదాలు అమలు చేయాలి. వాళ్ళు ఇచ్చిన కోరికలు అలివికాని ఏమి కావు. కానీ అలాంటి కోరికలను అమలు చేస్తే పాలకవర్గ పార్టీల కార్పొరేట్ శక్తులకు ఏదైతే ఇచ్చిన హామీ ఉందో అది విస్మరించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఆ చట్టాలని వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పారు తప్ప అవి మరో దొడ్డిదారిన అమలు చేయడానికి కోరుకుంటుంది. కావున ఇలాంటి పోరాటాలు చేయడం ద్వారానే హక్కులు సాధించినటువంటి చరిత్ర ఉంది. కావున ఇలాంటి రైతాంగ పోరాటాలను ఇంకా బలోపేతం చేయడం వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగిరొచ్చి ఏదైతే గతంలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పేసి ఎస్కేఎం పిలుపిచ్చింది. ఆ పిలుపు అమలు కోసం మనందరం కూడా మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చేయడం వల్ల పాలకవర్గ పార్టీలు దిగి రావడానికి ఆస్కారం ఉంది. ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయకుండా తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. అలాంటి సమస్యల మీద కోసం కూడా ఈరోజు రైతాంగం పండించిన పంటలకు కూడా మద్దతు ధర లేని నేపథ్యం ఉంది. వాటి కోసం కూడా మన యొక్క ఒక పిలుపు ఉంది. ఈ పిలుపుని కూడా అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మెడలు వచ్చేసండి నేపథ్యం ఉందనేది తెలియజేస్తూ ఈ మీటింగ్ హాజరైన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరి అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ ఏ సంఘాలైన సంఘాలన్నీ కలిసి పిలిపించినాయి. ఆ పిలుపులో భాగంగా ఈ నెల 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో నిరసన కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ బయ్యారంలో మరి మనం పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందుకు వచ్చినాం. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ మండా రాజన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, అదేవిధంగా మండల నాయకత్వం బయ్యారం మండల కేంద్రంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందాక మన సోదరులు కామ్రేడ్ చెప్పినట్టుగా ఈ నెల 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు దశల వారీగా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 26న అన్ని జిల్లా కలెక్టర్, దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ప్రజా సంఘాలు అంటే దాదాపు
214 సంఘాలతో వివిధ జిల్లాలలో దేశవ్యాప్తంగా 26న తన శక్తి సామర్థ్యాన్ని చూపించడానికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి కంకణం కట్టుకొని పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగానే ఈ నిరసన కార్యక్రమం రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినాక దొంగ చట్టాలని నల్ల చట్టాలని పార్లమెంటులో సంఖ్యాబలం ఉందని రూపకల్పన చేయటం జరిగింది. రైతాంగం మేలుకొని వివిధ రాష్ట్రాల నుంచి రైతులంతా దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీ కేంద్రంగా రూపకల్పన చేసుకుని దాదాపు 14 నెలల పాటు నిరాహార దీక్షలు చేసి ఆందోళన చేశారు. చలికి వర్షాలకు వయోభారం అయినా కానీ ప్రాణాలు పోయినా కానీ శక్తి సామర్థ్యాన్ని కూడగట్టుకొని వీరోచితంగా దీక్ష చేసిన ఫలితంగా మోడీ ప్రభుత్వం ఆ చట్టాలని వెనక్కు తీసుకొని దేశవ్యాప్తంగా చట్టసభల ద్వారా వెనక్కు తీసుకోవటం జరిగింది. మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినాక ఇంకా అహం పెరిగింది. అయినా సావుదప్పి కన్నులు లొట్టబోయినట్టుగా 2 పార్టీలు బీహారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఖ్యాబలంతో ఈరోజు అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయినా ఈ చట్టాల రూపకల్పన ప్రమాదం పొంచి ఉంది. దాన్ని గనక వెనక్కు తీసుకోకపోతే బీజేపీ మనగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది. రైతు కార్మిక వర్గ ప్రజలకు ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ప్రధానంగా మన మండలానికి సంబంధించి 2 విషయాలు మనం గమనంలో ఉంచుకోవాలి. ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గోనెలయ్య గారిని మాట్లాడుతుందే కోరుతాం. మిత్రులారా, 4 సంవత్సరాలు నిండుతున్నాయి, 5వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. చారిత్రాత్మకమైనటువంటి రైతాంగ పోరాటం, ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి రైతు ఉద్యమం, దాంతో దిగొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, నాటి ప్రధాని, నేటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక రాతపూర్వక ఒప్పందాన్ని ఎస్కేఎంతో చేసుకున్నాడు. ఖచ్చితంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధర చట్టాన్ని, కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదిస్తామని చెప్పి మరి చట్టం చేసుకున్నటువంటి ప్రధానమంత్రి, ఒప్పందం చేసుకున్నటువంటి ప్రధానమంత్రి, ఆయన ఒప్పందం చేసుకొని 3 సంవత్సరాలు అయిపోయి రేపు 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కూడా ఏం మాట్లాడలేదు. గవర్నమెంట్ పోయింది, ఎన్నికలైనాయి, మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇంతవరకు కూడా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిద్దామనేటటువంటి ఆలోచన ప్రభుత్వం లేదు. ఒక రకంగా రైతాంగ ఉద్యమాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వంగా అది ఉంది. మరి ఈనాడు రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఈ దేశంలో, వ్యవసాయ దేశమైనటువంటి భారతదేశంలో అనేక వ్యయప్రయాసాలకు వచ్చి పంటలు పండిస్తున్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర కాదు కదా, కనీస మద్దతు ధర కూడా లభించట్లేదు. ప్రతి సంవత్సరం మద్దతు ధర లభించకపోవడం వల్ల 2.5 లక్షల కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతుంది. 2.5 లక్షల కోట్ల రూపాయలు. మీరిచ్చేటటువంటి రుణమాఫీ, మీరిచ్చేటటువంటి రైతు బంధు, దాంట్లో ఏ కోశానికి కూడా సరిపోయినటువంటిది కాదు. మరి నిజంగా కనీస మద్దతు ధర చట్టం చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి రేట్ల కంటే కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా రైతాంగానికి ప్రతి ఏడాది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని వెంటనే పార్లమెంట్లో చేయాలనేటువంటి ఒక డిమాండ్. రెండవది, ఇప్పటిదాకా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఒక 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి కార్మికుల హక్కులన్నిటి కూడా హరించినటువంటి ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. వెంటనే ఆ లేబర్ కోడ్స్ని వెనక్కి తీసుకోవాలి, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి, కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు, వాళ్లకు 26,000 కనీసం వేతనం ఏదైతే ఉందో నెలకు దాన్ని అందించాలని చెప్పి ఆ రకమైనటువంటి డిమాండ్స్ కోసం సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ట్రేడ్ యూనియన్స్ ప్లాట్ఫామ్ జేఏసీ ఏదైతే ఉన్నదో అన్ని కార్మిక సంఘాలతోటి కలిపి రేపు 26 నవంబర్న మొత్తం దేశవ్యాప్తంగా ఒక 500 జిల్లా కేంద్రాల్లో వేలాది మందితోటి ధర్నాలు చేయాలి, నిరసన కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాని ప్రచారంలో భాగంగా ఈరోజు మనం మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించాం. రేపు ఖచ్చితంగా నవంబర్ 26వ తేదీన 10 గంటల కల్లా వ్యవసాయ మార్కెట్ మహిబాద్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఒక భారీ నిరసన కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ చట్టాల సాధన కోసం, కనీస మద్దతు ధర చట్ట సాధన కోసం, లేబర్ కోడ్స్ రద్దు కోసం ప్రధాన ఈ డిమాండ్స్తో పాటు ఇవాళ దేశంలో రైతాంగం, కార్మికులు ఎదుర్కొనేటటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఒక విస్తృత ప్రాతిపదికన జరిగే ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలలో ఈ నెల 26వ తారీఖున నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మొత్తం నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుని విజయవంతం చేసే దాంట్లో భాగంగా ఈరోజు మన బయ్యారం మండల కేంద్రం మనం
జాయింట్గా ఈ కార్యక్రమం తీసుకున్నాం. కనుక కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో అది రోజు రోజుకు పెచ్చుమీరుతున్నటువంటి స్థితి మనం ముందు చూస్తున్నాం. కనుక ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో వాటన్నిటిని వ్యతిరేకిస్తూ అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి సమస్యల మీద కూడా మనం ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. ఈ పిలుపులో ఉద్దేశించి మనం ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అయినటువంటి కామిడి కలింగారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 15 నుండి 26 వరకు ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చిన భాగంగా ఈరోజు మన మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వినతి పత్రం కూడా తహసీల్దార్ గారికి ఇంకొద్ది దినాలు వేయగలం. ప్రధానంగా మన రాష్ట్రానికి వస్తే సన్నధాన్యానికి బోనస్ 500 ఇస్తారని చెప్పారు. 33 రకాల నిబంధనలు పెట్టారు. దాంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా విధానాలని మనం ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు. జోలికి నేను పోను, కానీ మన విషయానికి వస్తే మాత్రం మన దగ్గర పండేది 4 రకాల సన్నధాన్యాలు. జేజేలు 1, 1224, 1262. దాంట్లో 9 రకాలట. దాంట్లో మెషిన్ ఇస్తారట. దాంట్లో కూడా 9 గింజలు దాంట్లో పడితేనే వాడు బోనస్ ఇస్తానంటాడు. ఈ నిబంధనలు రద్దు చేసి యాస్టీస్గా ప్రతి సంవత్సరం కూడా మనకు దాన్ని ఏంటంటే మన కేటగిరీ 1 కిందనే వడ్లు కొనేది. ఇప్పుడు దాన్ని నిబంధనలు సడలించాలి. యాస్టీస్గా స్టేట్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది అంటే ఆ నిబంధనలు సడలించి ఎప్పుడు ఎలా కొన్నారో దాన్ని అమలు చేయాలని కోరుతూ ఇప్పుడు రామగిరి విషయం గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. వివిధ పార్టీల నుండి, కార్మిక సంఘాల నుండి, రైతు సంఘాల నుండి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ నల్ల చట్టాలను మళ్ళీ ఒకసారి ప్రభుత్వం మళ్ళీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నది కాబట్టి రైతాంగం ఇటు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మనం కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 26న జరిగేటువంటి జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెకు ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యం గారు మాట్లాడారు. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, అధిక ధరలు, అదేవిధంగా లోకల్లో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన 6 గ్యారంటీల అమలు చేయాలని ఈ అన్నిటి మీద నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని SKM పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఇవాళ ఆ నిరసన కార్యక్రమం జయప్రదం కోసం ఇవాళ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ బయ్యారంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఇవాళ MRO గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ మీటింగ్ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే రైతాంగానికి 4 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ నల్ల చట్టాలు రైతు ఉద్యమాల ద్వారా దాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పాడు. కానీ ఆ రైతు చట్టాలు అలానే ఉంచాడు. ఏదో సమయంలో దాన్ని మళ్ళా రైతు మీద ఆ చట్టాలను ఉపయోగించే పరిస్థితి కనుక ఆ చట్టాలని బేషరతుగా రద్దు చేయాలని SKM గా రైతు సంఘాలు, కార్మిక సంఘాలుగా దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో కార్మిక రంగంలో కార్మికులు అనేక ఉద్యమాలు నిర్వహించి ఆ ఉద్యమాల ద్వారా కొన్ని చట్టాలు సాధించుకుంటే అనావృష్టికి దెబ్బతిన్న పంటల మీద సర్వే చేసి, వ్యవసాయ శాఖ సర్వే చేసి నష్టపరిహారం చెల్లించమని మనం అనేక ఆందోళనలు చేసినప్పటికీ నా ఆస్తి ప్రభుత్వం అది పరిశీలించలేదు, ఏది లేదు. నష్టపోయిన పంటలు అన్నీ పోయిన తర్వాత సర్వే చేసేది తెలుస్తుంది. ఇవాళ రైతులు ఏ కాలంలోనైనా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇవాళ గిట్టుబాటు ధర విషయానికి వచ్చేస్తే ఏమి ఇస్తున్నారు? ఆ పంటల విషయంలో ఏ ఒక్క ధాన్యానికి సరైన పద్ధతి లేకుండా తాలు తప్పలని కట్ చేసి ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు నివేదిక పంపి వాటికి మద్దతు ధర రాకుండా చేస్తూ ఉన్నారు. అందుకనే మనం దీన్ని వ్యవసాయ శాఖ కానివ్వండి, లేదు ఇరిగేషన్ వాళ్ళు కానివ్వండి, మన చెరువు విషయంలో అజాగ్రత్తగా, అసమర్థతగా పాలన చేస్తున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా కనీసం వినే పరిస్థితి కూడా లేదు. ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యను
పక్కదోవ పట్టించి ఇది కావాలని చేస్తాననేది ప్రచారం చేస్తారు. ఇది సరైంది కాదు. మనం ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో అందరు వక్తలు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎస్కేఎం కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపులో భాగంగానే ఆయా రాష్ట్రాల ఆయా జిల్లాల అక్కడ ఏదైతే సమస్యలు ప్రధానమైన వాటిని కూడా జోడించాలి ఇవ్వాలని చెప్పి మెమోరాండంలో పేర్కొనడం జరిగింది. అందుకనే మన మహబూబాబాద్ జిల్లాలో ప్రధానమైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఈనాటి వరకు కూడా సంవత్సరం కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అందుకనే ఆ 6 గ్యారంటీలని తక్షణమే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ధర్నా తరపున. అదేవిధంగా ముఖ్యమైనటువంటి రైతాంగానికి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో 2 లక్షల రుణమాఫీ తూతూ మంత్రంగానే ఒక 10% మంది కూడా రాలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారంగా సాగు రైతులందరికీ కూడా ధరణి పోర్టల్ మార్చేసి సవరించి మొత్తం వాస్తవ సాగుదారులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీని వర్తింపజేస్తూ అదేవిధంగా రైతు భరోసాని కూడా కౌలు రైతులతో సహా ఆ రైతు భరోసాని కూడా వర్తింపజేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కార్మికులకు అనేక రకాల సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. వాటిని కూడా అమలు చేయట్లేదు. దానికన్నా మన జిల్లాలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం మన జిల్లాకు సంబంధించి రోళ్లపాడు చెరువు దగ్గర గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పుడు బయ్యారం చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మారుస్తామని చెప్పి శంకుస్థాపన చేసి డిజైన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మార్చేసి ఇవాళ బయ్యారం చెరువుకు ఏజెన్సీ ప్రాంతాలకు నీళ్లు అందించకుండా మన తలాపు నుండి పోయే గోదావరి నీళ్ళని ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు ఇవ్వకుండా బయ్యారం చెరువుకు ఇవ్వకుండా మరి కిందికి మళ్ళీ సాగర్ కాలువలకు అనుసంధానం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడున్నటువంటి కోరం కనకేయులు తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నటువంటి మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు మొత్తం కూడా ఆ రోజు ఏదైతే శంకుస్థాపన చేసినారో అది మర్చిపోయి ఇవాళ బయ్యారాన్ని ఈ ప్రాంత ఏజెన్సీ మండలాల్ని నీటి విషయంలో వివక్షతగా చూస్తామరు. దీనికి ఖచ్చితంగా ఇప్పటికే దశల వారీగా మనం సీతారామ ప్రాజెక్టుని ఏజెన్సీ మండలాలకు అందిస్తూ బయ్యారం చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేయాలనేది అయితే డిమాండ్ దాన్ని కూడా ఈ సందర్భంగా జోడించి దాని పరిష్కారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే తోడుగా ఈ మండలంలో సొసైటీలో ఇప్పటికే కామ్రేడ్ రామగిరి భిక్షం చెప్పినట్టుగా సొసైటీలు 2014-17లో తీసుకున్నటువంటి లోన్లు ఏవైతున్నాయో ఆ లోన్లకు మాఫీ వచ్చిన వాటికి వడ్డీ కట్టాలని చెప్పి ఇప్పుడు నిర్ణయాలు చేసి ఆ వడ్డీలు కట్టదనే అని చెప్పి జప్తు చేస్తామని అది అనేక రకాలుగా సొసైటీ సిబ్బంది రైతాంగాన్ని బెదిరిస్తామన్నారు. దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన రైతులకు సాగు వాస్తవ రైతులందరికీ ఏదైతే రుణమాఫీ రైతు భరోసా ఏదైతే చెప్పినో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల్ని ఖండిస్తూ రేపు మొత్తం దేశవ్యాప్తంగా 26వ తారీఖు జిల్లా కేంద్రాల్లో జరిగేటువంటి ధర్నా కార్యక్రమాలని జయప్రదం చేయాలని కోరుతూ మనం మహబూబాబాద్ జిల్లాలో 25వ తారీఖు జరిగేటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఐక్య వేదిక ఏర్పడి దాన్ని నిర్వహించాలని అనుకోవడం జరిగింది. దానికి కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి ధర్నా మోటార్ సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి వచ్చిన రైతు సంఘాల కామ్రేడ్స్కు కార్మిక సంఘాల కామ్రేడ్స్ అందరికీ కూడా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.